ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అందరూ పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేను కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి. ఇవాళ నేను చేయబోయే వీడియో టాపిక్ ఏంటంటే సాధు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. సాధు అంటే ఏం లేదు, చిన్నపిల్లలకి పెట్టే బొట్టు అనమాట. చిన్నపిల్లలకి 1 to 3 years కానీ 1 to 5 years కానీ పెట్టుకోవచ్చు. బేబీకి స్నానం 1 to 11 days స్నానం అయిపోయిన తర్వాత మనం దిష్టి చుక్కలు పెడతాం కదా, బొట్టు సైడ్ దిష్టి చుక్క పెడతాం. చాలామంది ఏంటంటే తిలకం కానీ కాటుకు కానీ యూస్ చేస్తారు. ఒకసారి ఆ బ్లాక్ తిలకం యూస్ చేయడం వల్ల ర్యాషెస్, ఎలర్జీస్ అట్లా వస్తాయి, పిల్లలకి మచ్చపడిపోవడం అని చాలామందికి పడకపోవచ్చు. ఇప్పుడు నేను చేయబోయే సాధు వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చక్కగా మన ఇంట్లో దొరికే ఒక్క ఐటెంతో ఇది రెడీ చేసుకొని పిల్లలకి బొట్టుగా పెట్టుకోవచ్చు. ఎంతో డార్కిష్గా బ్లాక్గా చాలా బాగుంటుంది. నేను మా పాపకైతే ఇప్పుడు 1.5 year కదా, ఇప్పుడు కూడా నేను అదే పెడుతున్నాను. అలాగ మీరు కూడా మీ పిల్లలకి యూస్ చేయండి తప్పకుండా. ఇది మా నాన్నమ్మ నేర్పించిన దనమాట. మా నాన్నమ్మ చేసి మా పాపకి ఇచ్చారు. అట్లాగే మా పిల్లలకు కూడా వాళ్ళే చేసి ఇచ్చారు. వాళ్ళ ద్వారానే ఇది నేను ఇప్పుడు చాలామంది న్యూ పేరెంట్స్కి సాధు ఏంటి అని తెలియకపోవచ్చు. అందుకే నేను ఈ వీడియో చేసి మీకు పెట్టాలనుకుంటున్నాను. చూసేద్దామా అయితే వీడియో. ప్రిపేర్ చేయడానికి ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్, ఒక్క సగ్గుబియ్యం ఉంటే చాలు. ఇలా ఒక బాండీ తీసేసుకొని సగ్గుబియ్యం తీసుకోవాలి. ఏం పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. మీరు గట్టిగా ఒక 15 minutes టైం కేటాయిస్తే సరిపోతుంది. ఈ పొయ్యి తీసేసుకొని బాండీలో ప్లెయిన్ సగ్గుబియ్యం ఉంటాయి కదా, వేసేయాలి. బాగా ఇలా కలిపెట్టేసుకోవాలి. ఎలా కలిపెట్టాలంటే నేను వీడియోలో చూడండి, ఇలా బాగా కలిపెట్టేసేసి నల్లగా అయ్యేదాకా ఉంచాలన్నమాట. కలపెడుతూనే ఉండాలి. ఇలా బ్లాక్గా వస్తూ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది సగ్గుబియ్యం. నేను పండగ ఊరెళ్ళాను కదా ఫ్రెండ్స్, మా నాన్నమ్మతో చేయించాను. ఇలా బాగా బ్లాకిష్గా వచ్చి కొంచెం దగ్గర ఎలా అంటే ముద్దగా వస్తూ ఉంటుంది. ఇలా బాగా ముద్దగా వచ్చి ఇంకా బాగా బ్లాక్గా అయిపోయిన తర్వాత దాంట్లో ఏం చేయాలంటే ఒక అగ్గిపుల్ల వెలిగించేయాలి. ఇలా అగ్గిపుల్ల వెలిగించేస్తే ఇలా మంటంతా వస్తుంది చూడండి. మంటంతా వచ్చేసి ఇలా కలపెడుతూ ఉంటే ఆ మంట మొత్తం ఆ సగ్గుబియ్యంకంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. స్ప్రెడ్ అయ్యి ఆ మంట మొత్తం అంటేసిన తర్వాత బాగా పొంగులా వస్తుంది. ఇక్కడ చూసారా, నేను మంట వచ్చిన తర్వాత ఇలా కలుపుతూ ఉన్నాను. ఇది బాగా కలిపేసిన తర్వాత బాగా పొంగులా వస్తుంది. అది చూసారా, సైడ్ అమ్మట తెలుస్తుంది. అప్పుడేమో బాగా పొంగులో వచ్చిన తర్వాత వాటర్ పోసి చల్లారి పెట్టేసేయాలి. స్టవ్ మాత్రం ఆపకూడదు. బాగా వాటర్ పోసేసిన తర్వాత ఇలాగ వస్తుంది. బాగా కలిపి పెడుతూ ఉండాలి. ఇంకా ఇక్కడ బాగా పొంగిన తర్వాత ఉండలుగా అలా వస్తుంది కదా, ఆ మిశ్రమం అంతా ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఏమన్నా గడ్డలుగా అలా ఉన్నా కూడా ఇలాగ అట్ల కాడ కానీ ఏమన్నా పొడుగ్గా గరిటెలు కానీ బాగా తీసేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిపేసి హై ఫ్లేమ్లోనే ఉంచేసుకుంటే ఇలా బాగా పొంగుతున్నట్టు వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వస్తుంది. ఇది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి వేలుతో తీసుకొని. ఇలా పట్టుకుంటే ఏంటంటే బంకగా తగులుతూ ఉంటుంది. అలా బంకగా అంటితే కనుక సాధు రెడీ అయిపోయినట్టే. ఇలా బాగా పొంగులా రావాలి. ఇలా ఒక్కొక్క 2 minutes పట్టుకుంటే మనకి బంకగా ఉన్నట్టు తెలిస్తే ఇంకా కట్టేసి ఒక క్లాత్ తీసుకొని బాండీలోంచి ఇలా గిన్నెలోకి బాగా పిండుకోవాలి. కానీ ఇది అప్పుడే యూస్ చేయకూడదు ఫ్రెండ్స్. బాగా 2 or 3 days మంచి ఎండలో బాగా ఎండబెట్టాలి. ఎందుకంటే బాగా ఎండబెట్టేసి గట్టిగా తయారైపోతే మనం యూస్ చేసుకున్నప్పుడు 2 to 3 drops వేసుకొని బేబీస్కి పెట్టేసేయడమే అయిపోతుంది కదా. ఎండలో పెట్టిన 2 to 3 drops వేసుకొని బేబీకి బొట్టుగా పెట్టేసుకోవడమే.